సభకు నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కోడి రామకృష్ణ 75వ జయంతి. ఈ సందర్భంగా మా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు చేస్తున్న ఈ ఘనమైన సభకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ, ఎంతమంది అతిరథ మహారథుల మధ్యలో నాకు స్నేహరత్నాన్ని నన్ను సత్కరించడం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. నిజంగా చెప్పాలంటే కోడి రామకృష్ణ గారి గురించి అందరూ చెప్పారు. నేను ఒక్క మొక్కలోనే చెప్తాను, ఎందుకంటే మళ్ళీ చెప్పింది అవడం అవుతుంది. మేమిద్దరం క్లాస్మేట్స్, బెంచ్మేట్స్, రూమ్మేట్స్, ఫైనల్గా గురుమేట్స్. దాసనారాయణ గారి దగ్గర ఇద్దరం కూడా గురుమేట్స్. అతను స్నేహానికి ఎంత విలువ ఇస్తాడంటే మా రామకృష్ణ, అతను సినిమా ఫీల్డ్కి రావాలని, నేనేదో డాక్టర్కి వెళ్ళాలని, కానీ నేను ముందు వచ్చేసాను సినిమా ఫీల్డ్కి. రామకృష్ణ వెనకాల వచ్చాడు. నేను వచ్చే ముందు రామకృష్ణకి నాకు చిన్న భేదాభిప్రాయాలు వచ్చి మాట్లాడడం మానేశాను. నేను అన్ని సంవత్సరాల స్నేహబంధంలో మాట్లాడడం మానేసి ఊరందరికీ చెప్పాను, నేను ఇలాగ వెళుతున్నాను, సినిమా పరిశ్రమకి వెళుతున్నానని. ఒక రామకృష్ణకి చెప్పలేదు. చెప్పకపోయే రామకృష్ణ ఆ రోజు సాయంత్రం నేను ట్రైన్కి బయలుదేరుతున్నాను. ముందు మార్నింగ్ నుంచి టిఫిన్ చేయకుండా అలాగే కూర్చున్నాడు, భోజనం కూడా చేయలేదు. అతను మా అమ్మ చెప్పింది, ఎవరే ఇంతమందికి చెప్పేవు, నువ్వు రామకృష్ణకి చెప్పలేదు, నీ స్నేహితుడు కదా వెళ్ళు అని చెప్తే వెళితే నేను వెళ్ళగొట్టాను. తలుపు తీసింది వాళ్ళ అమ్మ. ఇమీడియట్లీ ఒరే రామకృష్ణ జన్నా వచ్చాడు అని చెప్పాడు. లేడి పిల్లలాగా పరిగెత్తుకు వచ్చాడు సార్. అంత కోపం నాకు అతని మీద ఉన్నా అతనితో మాట్లాడడం మానేసి లేడి పిల్లలాగా వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకున్నాడు సార్. ఏం నరసింహ అందరికీ చెప్పాను, నాకు చెప్పలేదు నువ్వు, నాకు బుద్ధి నుంచి మైండ్లో లేదు అన్నాడండి. అరే నాకంటే ముందు వెళ్ళిపోతాడే సినిమా ఫీల్డ్కి అని ఈర్ష్య, ద్వేషం, అసూయలుగా ఏమాత్రం లేవండి రామకృష్ణకండి, అతనికండి. అటువంటి స్నేహ బంధం అండి. ఇద్దరం కలిసి భోజనం చేసాం. మళ్ళీ నేను సాయంత్రం టైంకి బయలుదేరి వచ్చేసాను. అనుకోకుండా గురువు గారి దగ్గర ఇద్దరం చేరామండి. ఈరోజు తుమ్మలపల్లి రామచంద్ర గారు 3 సంవత్సరాల నుంచి నన్ను వెంటబడుతున్నారు. మీకు అవార్డు ఇవ్వాలి, సత్కరించాలి అని నేను నెట్టుకుంటూ వచ్చానండి. ఈ ట్రిప్ ఎట్టి పరిస్థితుల్లో కుదరదండి, మీరు 75వ పుట్టినరోజు, మీరు 75 సినిమాలు తప్పకుండా వచ్చి తీరాలి అన్నారు. సరే ఓకే అని ఫస్ట్ మురళీమోహన్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఎందుకంటే నా హీరో ఆయన, నా ఫస్ట్ పిక్చర్ చందమామకి హీరో. వెళితే తప్పకుండా వస్తాను అని ఒక ఈక్వేషన్ చెప్పారండి ఆయన. మీరు కానీ కోడి రామకృష్ణ కానీ రామసత్యనారాయణ గారు కానీ నేను కానీ గురువు దాసనారాయణ గారు స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి కాబట్టి డెఫినెట్గా ఈ సభకు నేను వస్తున్నాను అని చెప్పారండి మురళీమోహన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మళ్ళీ సుమన్ గారు వస్తానని చెప్పారు. పాపం అనుకోకుండా యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయిన తర్వాత ఇబ్బంది ఏమో రావడం అని చెప్పి అనుకుని, అయినా కూడా ఇక్కడ నాకు 2 వ్యక్తులు ఇంపార్టెంట్. రేలంగి నరసింహారావు, కోడి రామకృష్ణ. రేలంగి నరసింహారావు సినిమాలో ఫస్ట్ నేను స్క్రీన్కి పరిచయం చేసింది సుమన్, మేను భరద్వాజ్ గారు. రిలీజ్ అయ్యి ఆడియన్స్లోకి వెళ్ళింది తరంగిణి. కాబట్టి ఇద్దరి మధ్యన అనుబంధం ఉంది కాబట్టి రావాలి అని వచ్చాడు పాపం ఆయన. ఆయనకు కూడా నిజంగా థ్యాంక్ యూ చెప్తున్నానండి. అలాగే మేము శ్యామల గారి ఇంటికి వెళ్ళాం. నేను కృష్ణరాజు గారు నాతోటి యాక్షన్ సినిమా తీసేద్దారు యమధర్మరాజు అని. వెళ్ళి ఇలా అని చెప్పాం. నాకు కోడి పద్మ గారు ఫోన్ చేసి చెప్పారండి, నేను తప్పకుండా వస్తున్నాను. అటు రామకృష్ణ, కోడి రామకృష్ణ, నాకు ఇటు మీరు. కృష్ణరాజు గారికి విపరీతంగా ప్రేమించేవారు కృష్ణరాజు గారిని. కృష్ణరాజు గారు కూడా మిమ్మల్ని ప్రేమించేవారు. తప్పకుండా వస్తా అన్నారు. వారు కూడా ఈ వేళ వచ్చారు. అలాగే వరుసగా చెప్పాలంటే మరి విజయ్ కుమార్ గారు, మా కళ్యాణ్ గారికి ఎప్పుడు ఏంటో నన్ను చూసి గురుగారు అంటాను. నేను గురుగారిని ఎలా అవుతానో తెలియదు. గురుగారు అంటాను. అలాగే మా రాజేంద్ర కుమార్ గారు కోడి రామకృష్ణకు బాగా ఆత్మీయులు. ఇలాగే దివ్యవాణి మొదటి పెళ్ళాం. ఏమంటే ఏంటి అవుతున్నారేంటి? వేరే విధంగా ఆలోచించొద్దు. మా ఇద్దరు పెళ్ళాల బుద్ధులు పోలీస్ అనే సినిమాలో మొదటి పెళ్ళాం క్యారెక్టర్ చేసింది.
మొదటి పిల్ల అవ్వాలి కానీ మీరు ఊహించేస్తారు మీరు అందులోనూ. ఇప్పుడు పక్కన ఎవరైనా పోరు కొడతారు మా ఆవిడికి. సంగతులండి. అరుగులు కూడా లేవు ఇక్కడ పడుకోవడానికి. ఇప్పుడు విలేజ్ లో అయితే అరుగుల మీద పడుకోవచ్చు, ఇక్కడ రోడ్డు మీద పడుకోవాలి. ఇలాగ కవిత గారు, మరి మా కవిత గారు అంటే తుమ్మలపల్లి రామకృష్ణ గారి ఫంక్షన్ అంటే కంపల్సరీగా ఉంటారు. రామకృష్ణ అన్న, రేలంగి నరసింహారావు అన్న బాగా విపరీతంగా ప్రేమిస్తారు. మా ఇదిగో ఇక్కడ జొన్నమిత్రులు గారు ఉన్నారు బాబోయ్. అసలు నాకు వర్క్ చేయకపోయినా జొన్నమిత్రులు గారు కోట రామకృష్ణకి మాత్రం బ్రహ్మాండమైన మిత్రులు, కానీ అంతే స్నేహాన్ని నాతో కూడా పంచుకుంటారండి జొన్నమిత్రులు గారు. అలాగే వరుసగా ఈ అందరూ ఇగో మాదాల రవి గారు, నాకు రవి గారి కంటే ముందు మీ నాన్నగారు బాగా పరిచయం అండి. ఎందుకంటే మీ వీధిలోనే మా ఇద్దరికి కిలాడి ఆఫీస్ ఉండేది. మాదాల ఆయన రంగారావు గారి తర్వాత మీరు పరిచయం అయ్యారు. మరి మీరు అందరూ వచ్చారు అంటే ఈరోజు ఇంకొక గొప్ప విశేషం ఏంటో తెలుసండి. కోడి పద్మ గారు ఏ ఫంక్షన్కి మధ్యకాలంలో నేను చూడలేదండి, ఎక్కడ రారు అసలు. అటువంటిది మరి కోడి పద్మ గారు ఈ రోజు వచ్చే రోజు నా అదృష్టం. నేను రామకృష్ణ చూసాకే ఉందండి నాకండి. పద్మ గారు వచ్చి కూర్చుంటే అక్కడ ఇలాగా ఎంతమంది అతిరథ మహారథులు అందరూ కూడా మనకు వచ్చారు. కోడి రామకృష్ణ స్నేహానికి ఎంత విలువిస్తాడో తన దగ్గర పనిచేసే వ్యక్తులు కూడా అంతే విలువిస్తాడండి. ఎప్పుడు బంధం చెడదు, దానికి నిదర్శనం అదిగో రాజు గారు 35 సంవత్సరాలు. మీరు ఇందాక స్పీచ్ లో చెప్పారు, రామకృష్ణ దగ్గర పనిచేసిన ఎవరినైనా సరే అలాగే ప్రేమిస్తాడు ఆయన. ఏది ఏమైనా ఇంతకంటే ప్రేమించే వ్యక్తి మా తుమ్మలపల్లి రామకృష్ణ గారు. మరి మా గురువు గారి ఫంక్షన్ లో, కోడి రామకృష్ణ ఫంక్షన్ లో ఎవరో చెయ్యకపోయినా వీరు కంకణం కట్టుకుని చేస్తున్నారు. వీరికి రాజు గారు, మన వెంకటేశ్వరరావు గారు, అలాగే మన రాజు విజయ్ కుమార్ గారు, వీళ్ళందరూ చాలా మంది ఈ వెన్నుదండి నుండి ఈ ఫంక్షన్ చేయిస్తారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.